హాయ్ టు ఆల్, నమస్కారం అందరికి, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్రాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అందరికి. సో ఎందుకు అని అంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు నేను ఈ 15 days లో ఎంత హ్యాపీ అంటే, నాకు 15 days లో మినిమం 15 to 1800 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయండి. ఈ ఉన్న 5K కాస్త త్వరలో 10K దాకా వెళ్తది అని మీ సపోర్ట్ వల్లనైతే హోప్ పెట్టుకుంటున్నా. సో ఖచ్చితంగా నేను వెళ్ళాలని, ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయండి. సో ఈ రోజు ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సండే స్పెషల్ కాబట్టి చికెన్ మటన్ లేకుండా సో ఇంట్లోనే బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంటే ప్రిపేర్ చేస్తున్నా, డీటెయిల్ గా చెప్తున్నా. కాబట్టి స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూడండి. సో నా వీడియోని చూడడమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లుందో కామెంట్ అయితే చేయండి, సరేనా? సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక 1 కప్ నేనైతే మైదా పిండి తీసుకుంటున్నాను. తర్వాత అందులో ఒక 1 కప్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, కాస్తంత చక్కెర, షుగర్. ఇప్పుడు ఇది వాటర్ పోయకుండా ఈ పెరుగుతోనే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోయండి, కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి, లేదంటే మొత్తం మెత్తగా అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం రౌండ్గా చేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి, మొత్తం పిండిని అయితే చల్లుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్ని ఇందులో పెట్టుకోవాలి. అయిపోకుండా కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి పైన. ఇవైతే ఒక 1/2 అవర్ తడిగుడ్డ కప్పుకొని అయితే ఒక 1/2 అవర్ మనం పక్కకు పెట్టేసుకోవాలి. కంపల్సరీ తడిగుడ్డనైతే పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ 1/2 అవర్లో మనం బటర్ పన్నీర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కాబట్టి ఇది అయితే ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి అయితే మనం ఒక 5 to 6 ఎండుమిరపకాయలు అండ్ కాజు నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఎందుకు అంటే, మనం ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసే బదులు ఈ మిరపకాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటే కొంచెం కర్రీ కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఇవైతే వేసుకుంటున్నాను. ఒక 15 minutes అయితే నానబెట్టుకొని తీసుకొచ్చేసినాం మేము ముంగటికి. ఆధార్ అయితే తీసుకోవాలి. అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఆ తర్వాత పెద్దగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ వాటర్ ఉన్నాయా, వాటర్తో పాటు ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీ అంత సూపర్గా అవుతుంది. కాబట్టి చాలా మెత్తగానైతే గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రేవీ కోసం చాలా కలర్ఫుల్గా కనబడుతుంది, ఓకేనా? నేనైతే గ్రైండ్ చేసుకొని మేము ముందుకైతే తీసుకొస్తాం. నేనైతే ఇది గ్రైండ్ అయితే చేసుకున్నా, ఇంత మెత్తగా అయింది చూడండి, ఓకేనా? తర్వాత మనం ఇదైతే పక్కకైతే పెట్టేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక 1 కప్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత కారం అయితే తీసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసినాం కాబట్టి నేనైతే కారం కొంచెం తీసుకుంటున్నాను. తర్వాత పసుపు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు,
తర్వాత గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ అయితే చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇది కూడా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత పన్నీర్ అయితే తీసుకోండి, ఫ్రెష్ పన్నీర్. దీని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత బటర్ అయితే యాడ్ చేసుకోండి. బటర్ ప్లేస్లో మీరు నూనె యాడ్ చేసుకున్నా పర్లేదు, బటర్ విత్ ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్లేదు, బటర్ విత్ గీ యాడ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే బటర్ నాకు అవైలబుల్ ఉంది కాబట్టి బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, సాల్ట్, ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మన పన్నీర్ ఉంది కదా, పన్నీర్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా మనం బాయిల్ అయితే చేసుకోవాలి. పూర్తిగానైతే మనం ఫ్రై చేసుకోవద్దు, ఇందులో ఉన్న వాటర్ లెవెల్స్ మొత్తం టేస్ట్ కూడా పోతుంది కాబట్టి మనం పూర్తిగా ఫ్రై చేసుకోకుండా ఓన్లీ ఒక 2 మినిట్స్ హై టు ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ అయితే అయింది. తర్వాత దీన్ని అయితే దింపేసుకున్నాం మనం. ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్నాక అందులో బటర్ ప్లస్ నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు నెయ్యి బటర్ లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇదైతే మొత్తం కరగనిద్దాం. బటర్ అయితే మొత్తం పూర్తిగా కరుగుతుంది. తర్వాత నేనైతే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. పట్టా, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, సన్నగా తురుముకున్న మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం. సన్నగా కట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే నూనెనైతే టోటల్గా పైకి తేలింది, కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే వచ్చింది. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన అయితే పోయింది. తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకునే పేస్ట్ ఉంది కదా కాజుది, అదైతే యాడ్ చేసుకుందాం. తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా పెరుగుతోని, పెరుగు మసాలా, కారం అదంతా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం మనం మంచిగా కలుపుకుందాం. పేస్ట్ని మనం ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాయిల్ చేసుకుందాం. మనం మసాలా ఇట్లా అంతా అట్లనే వేసుకున్నాం కదా ఫ్రై చేయకుండా. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే మూత తీసి అయితే చూసుకుంటున్నాను. 5 మినిట్స్ అయితే అయింది ఫ్రెండ్స్. నాకు నూనె అంతే ఇట్లా పైకి వచ్చే విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం.
టోటల్గా కలుపుకోండి పన్నీర్. 2 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నాం ఈ పన్నీర్. ఈ పేస్ట్ కాస్త ఈ మసాలా పేస్ట్ అంతా మనకు పన్నీర్కి అయితే మొత్తం పట్టాలి కదా. సో 2 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకుందాం. ఓకేనా, మనం పన్నీర్ ఉడికిందా లేదో తీసి చూసుకుందాం. ఓకేనా, వావ్, ఓకే, పన్నీర్ అయితే ఉడికింది. సో ఇప్పుడు ఏం లేదు, మనం కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాడు అంతే. సో తర్వాత నాకు 1/2 అవర్లో అయితే కర్రీ అయితే అయిపోయింది. తర్వాత మనం ఇది 1/2 అవర్ పక్కకు పెట్టుకుందాం అన్నాం కదా. ఇప్పుడు ఈ బటర్ నాన్స్ అయితే మనం చేసుకుందాం. ఈ షేప్ కావాలి మనకి బటర్ నాన్, అర్థమైందా? ఒకవేళ మీకు ఇట్లా చేతితో తిరగకపోతే నేను చేసుకున్నట్టుగా కోలతోని మన రోటీస్ లాగా అనుకున్నా సరిపోతుంది. ఓకేనా, కోవాలి, ప్యాన్ హీట్ కానివ్వాలి. ఇప్పుడు ఈ బటర్ నాన్ ఉంది కదా, ఒకవైపు వాటర్ అయితే తడుపుకోవాలి, ఇంకోవైపు అలాగే ఉండనివ్వాలి. నేనైతే వాటర్ అయితే తడుపుకొని తీసుకొస్తాను. అయితే స్లోగా, మీరు కూడా స్లోగా వేసుకోండి. ఓకేనా, 2 మినిట్స్ అట్లా వదిలేద్దాం. టోటల్ గానైతే బబుల్స్ వచ్చినాయి కదా, ఇక్కడ తిప్పుకున్నాం కదా, మంట మీద పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కనబడుతుందా? ఈ విధంగా చేసుకోవాలి, మరి మాడిపోకుండా చూసుకోండి అంతే. నేనైతే అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మనం బటర్ అయినా నెయ్యి అయినా మనం మీద ఇట్లా పోసుకొని ప్రతి ఒక్క లేయర్కి అంటించాలి. ఓకేనా, ఇంతే బటర్ నాన్ ప్రిపరేషన్. ఇది గాయ్స్ ఈ రోజు రెసిపీ. సో బటర్ నాన్ అయితే చాలా మంచిగా వచ్చింది. పన్నీర్ కర్రీ అయితే వండర్ఫుల్. సో మా తమ్ముడు అయితే టేస్ట్ చేసిండు, తింటుండు ఆల్రెడీ. ఇగో మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇగో ఓకే ఓకే ఇక సో టేస్ట్ అయితే బాగుందంట, నేను కూడా టేస్ట్ చేసిన, చాలా బాగుంది. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కాబట్టి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చిన. సో మీరందరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు రెసిపీ. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.